హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా సార్ స్టైల్లో ఫిష్ కర్రీ చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. ఇది జొన్న రోటీ, చపాతీ, అన్నం ఏదైనా దేంతో ఏనైనా తిన్నా చాలా బాగుంటుందండి. దీనికోసం మనం 1 కేజీ ఫిష్ అయితే తీసుకున్నాను. నాకు మ్యారేజ్కి ముందైతే ఫిష్ కర్రీ చేయడం రాదండి. మా సార్ అయితే ఇలా చూపించారు, ఫస్ట్ అయితే ఇలా నేర్పించారు అన్నట్టు. ఇంకా ఆయన ప్రాసెస్లో అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి హడావిడి ఏం లేకుండా చేసేసుకోవచ్చండి. దానికోసం ఫిష్ క్లీన్ చేసేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, అందులో కొంచెం వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఇంకేం దంచలేదండి, అలాగే వేస్తున్నాను. అలా వేస్తే ఏంటంటే అది ఉడికేటప్పుడు ఫ్లేవర్ అనేది ఫిష్ ముక్కలకి పడుతుంది అన్నమాట. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2-3 టమాటాలు అయితే కట్ చేసేసి ఇంకా ముక్కలలో వేసేసానండి. పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసేసి వేసాను. ఆ తర్వాత ఇందులోనే మనం చింతపండు పులుసు అనేది పోసేసుకోవాలండి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ముక్కలు మొత్తం పట్టేలాగా మనం కలిపేసుకొని కొంచెం మనకి గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో మెంతులు, వాము అండ్ జీలకర్ర కొంచెం కొంచెం వేసేసుకుంటే పోపులో ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇవి వేసేసుకుంటే, ఎందుకంటే లాస్ట్లో మనం వేయం కాబట్టి. ఆ తర్వాత పోపు వేడైన తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా కలిపేసుకోవాలి. సండే వచ్చిందంటే చాలు ఏదో ఒకటి నాన్ వెజ్ అని తెచ్చుకుంటాం కదా, బట్ ఈసారి మేము ఫిష్ అయితే తెచ్చుకున్నాం అన్నట్టు. ఇలా పైన మూత పెట్టేసి మధ్యలో అలా మూత తీసుకొని చూసుకుంటూ ఉడికించుకోవాలన్నట్టు. ఇలా 2 సైడ్స్ కొంచెం ఇది హెడ్ కదా, ఫిష్ హెడ్ కాబట్టి కొంచెం ఇంకో సైడ్ టర్న్ చేసుకున్నాను. ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ టమాటా ముక్కలు అండ్ ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం మెత్తపడేలా మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అయితే వేసాను. చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అండ్ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి టమాటో ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. లేదంటే ముక్కలు వచ్చేసి రుచుకుపోతాయి, బాగా మెత్తబడిపోయి ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇలా మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే మా మమ్మీ చేసిన ప్రాసెస్లో ఒక వీడియో అయితే పెట్టానండి. ఇది ఇంకొక ప్రాసెస్లో అనేది చేపల కర్రీ అయితే ఉంది. ఇంకా మధ్యలో వచ్చేసి పుదీనా ఆకులు ఒక 5-6 ఉంటే అది వేసేసాను అనమాట. ఆ తర్వాత మధ్యలో ఇలా మూత తీసేసి ఉడికించుకుంటూ చూసుకోవాలండి. ఇంకా ముక్కలు అయితే కొంచెం మెత్తబడ్డాయి అన్నమాట. ఇక మెత్తబడిన తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. అండ్ మనం సాల్ట్ కూడా చూసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చూసుకొని మన సాల్ట్ పడితే సాల్ట్ వేసేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఫస్ట్లోనే వేసేసాను. ఆ తర్వాత కొంచెం ఫిష్ మసాలా వేసేసుకొని కొత్తిమీర జల్లేసుకుంటే మనం ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నట్టు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చూసారా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేముంది, మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? చాలా అంటే చాలా బాగుందండి. దీంతో కాంబినేషన్ వచ్చేసి ఏమనుకుంటున్నారు? జొన్న రోటీలండి. జొన్న రోటీ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా సండే కాబట్టి జొన్న రోటీలు అయితే చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.